హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, ఇక సీనియర్ సిటిజన్లకు అలాగనే 60 ఏళ్ళు పైబడిన వారికి డబుల్ పెన్షన్ అంటూ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోయేందుకు సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చేసింది. ఇక సీనియర్ సిటిజన్లు తమ జీవితాలను ప్రశాంతంగా గడపడానికి వారికి ప్రతి నెల నిర్ణీత మొత్తం అందించే ఉద్దేశంతో వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీము కోసం ప్రభుత్వం ధృవీకరణ ప్రక్రియను ప్రారంభించింది. మీ ఫ్యామిలీలో వృద్ధులు ఉండి ఆదాయ వనరులు లేకపోతే ప్రభుత్వ వృద్ధాప్య పెన్షన్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని 1995లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ సామాజిక సహాయక కార్యక్రమంలో భాగంగా ప్రారంభించింది. ఆ తర్వాత ఈ స్కీము పేరును ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకంగా మార్చారు. ఇక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అర్హులైన వారందరినీ అంటే బీపీఎల్ను కూడా చేర్చడానికి ఈ స్కీములో నిబంధనలు మార్చారు. ఇక జాతీయ వృద్ధాప్య పెన్షన్ స్కీము కింద పెన్షన్ను కొంత మొత్తంలో కేంద్ర ప్రభుత్వం, కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి వస్తుంది. ఇక కాబట్టి ఈ పెన్షన్ అమౌంట్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను బట్టి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో సీనియర్ సిటిజన్లు వృద్ధాప్య పెన్షన్గా నెలకు 1000 కంటే ఎక్కువ అందుకుంటున్నారు. హిమాచల్లో 550, రాజస్థాన్లో 500, మహారాష్ట్రలో 600, బీహార్లో 400, యూపీలో 300 పెన్షన్ అందజేస్తున్నారు. ఇక ఈ స్కీముకు 60 నుంచి 79 సంవత్సరాల మధ్య వయసు ఉన్న సీనియర్ సిటిజన్లు అర్హులు. పెన్షన్ మొత్తంలో 200 కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ కింద నెలకు 500 అందజేస్తుంది. ఇక ఈ స్కీముకు అర్హులు ఎవరైనట్లయితే 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకానికి అర్హులు. ఇక గతంలో వయోపరిమితి 65 సంవత్సరాలు ఉండగా 60 ఏళ్లకు తగ్గించారు. ఇక దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న కుటుంబానికి చెందిన వారై ఉండాలి. లబ్ధిదారుడి కుటుంబంలో 20 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న కుమారుడు లేదా మనవడు ఉండి అతను కూడా దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తుంటే ఈ స్కీముకు అర్హులవుతారు. ఇక 60 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు దారిద్ర్య రేఖకు దిగువన లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు అర్హులు.